రాకీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆకాంక్ష. వివిధ మండపాల్లో జరిగిన పూజాది కార్యక్రమాలు. వినాయక చవితి పండుగ సందర్భంగా టీడీపీ జెండా రేపరేపలు ఎగురవేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము. చంద్రవంక వాగు పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. మునుమాక విపర్లపంది మధ్య బ్రిడ్జి నిర్మాణానికి అధికారుల ప్రతిపాదన. త్వరగా నిర్మించాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పత్రి కొనుగోలుకు ఆసక్తి చూపని ప్రజలు, చెదురు మెదురు వర్షాలతో కొనుగోలుకు అంతరాయం. సెప్టెంబర్ 19 నాటికి రైతుల పంట నష్టంపై పూర్తి అంచనా. పల్నాడు జిల్లాలో వివరాలు సేకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికార సిబ్బంది. నిరంతరాయంగా వినాయక చవితి మండపం వేసిన సాయి ఉత్సవ కమిటీ దశాబ్ద కాలంగా పూజలు కొనసాగిస్తున్నా. రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ. నర్సరావుపేటలోని కాకుమాను బజార్లు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన మండపాల్లో నిర్వహిస్తున్న పూజాది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడారు. వినాయక చవితి పండుగ భక్తితో ఇవాళ వినాయక చవితి సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతు సోదరులు, వ్యాపారవేత్తలు ప్రజలందరూ కూడా శుభశాంతులతో ఉండాలని చెప్పి ఈ వినాయకుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో టీడీపీ జెండాను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము ఎగురవేశారు. గ్రామస్తులు వినాయక చవితి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అయ్యప్ప మాట్లాడారు. పూజా కార్యక్రమాలు 5 రోజులు కొనసాగుతాయని, అందువల్ల భక్తులంతా వీచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామం బొడ్రా సెంటర్లో ఏం చేసి ఉన్న ఆ యొక్క గణనాథుని పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క గ్రామ ప్రజలందరూ తరలి రావడం జరిగింది. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గత 19 సంవత్సరాల నుంచి జొన్నలగడ్డ గ్రామంలో బొడ్రాయి సెంటర్ దగ్గర ఈ యొక్క వినాయకుని పండుగను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం 20వ వార్షికోత్సవం సందర్భంగా మన బొడ్రాయి సెంటర్ దగ్గర 12.5 అడుగులు ఎత్తుగల వినాయకుని విగ్రహాన్ని హైదరాబాద్ నుండి తీసుకువచ్చాము. మరి ఏటా జరిగే విధంగా ఈ 20వ సంవత్సరం వార్షికోత్సవం కూడా మొదటి రోజు మన గురుస్వామి పవన్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక స్వామి వారికి పూజా కార్యక్రమంలో సాయంత్రం పూట భజనా కార్యక్రమం జరుగుతుంది. మాచర్ల నుండి జమ్మల మడక వెళ్లే రహదారిలోని చంద్రవంక వాగును జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. చంద్రవంక వాగు ప్రారంభం నుండి తుది వరకు నీరు ప్రవహించే వివరాల్ని కలెక్టర్ అరుణ్ బాబు సేకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు చంద్రవంక వాగుకు సంబంధించిన మ్యాప్ను చూపించి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వివరాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ, సత్వరమే చంద్రవంక వాగులోని గుర్రపు డెక్కల్ని చేతను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వరద వచ్చినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని సచివాలయాలు తనిఖీ చేసే సిబ్బందితో మాట్లాడారు. అనంతరం పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సందర్శించారు. 70 అడుగులపై నుండి కిందకు పడుతున్న నీటిని తిలకించారు. భారీగా కురిసిన వర్షాల కారణంగా రొంపిచెర్ల మండలం మునుమాక విపర్లపల్లి గ్రామాల మధ్య గల చప్టా పూర్తిగా కొట్టుకుపోయింది. నర్సరావుపేట నుండి ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంబంధిత అధికారులతో కలిసి చప్టా స్థానంలో బ్రిడ్జి నిర్మించేందుకు అవసరమైన అంచనాల్ని రూపొందించాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రాథమిక అంచనా ప్రకారం 3 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు నిర్ణయించారు. అవసరమైన టెండర్ను పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ రొంపిచెర్ల మండలం మునుమాక
బ్రిడ్జి దగ్గర, అదేవిధంగా ఇప్పర్లపల్లి బ్రిడ్జి దగ్గర ఈ వర్షాల వల్ల కోతల పడి బ్రిడ్జి అంతా కొట్టుకుపోవడం జరిగింది. మరి రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి మరి ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడి ఒక్కో దానికి 3 కోట్లు శాంక్షన్ చేయమని అడుగుతున్నాము. దాని మీద టెండర్లు వేసి ఎస్టిమేషన్ వేసిన తర్వాత టెండర్లు అప్లై చేస్తాము. ఈ మునమాక బ్రిడ్జిని ఇప్పర్లపల్లి బ్రిడ్జిని రెండింటిని కూడా హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి రేపు రాబోయే కాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. మరి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ 2 బ్రిడ్జిల్ని హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి దీన్ని రెనోవేట్ చేయడానికి టెండర్లు పిలుస్తాము. తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా రామానాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మినిస్టర్ గారికి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. వినాయక చవితి పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి నుండే పట్టణంలో ప్రతిని పెద్ద మొత్తంలో సమకూర్చినప్పటికీ కురిసిన వర్షం కారణంగా ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు. శుక్రవారం రాత్రి నుండి ప్రారంభం శనివారం ఉదయం కూడా కొంతసేపు వర్షం కురవడం వల్ల ప్రజలు ప్రధాన రహదారిపై వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అయితే వినాయకుడి చవితి పూజల్లో ప్రధానంగా ఉపయోగించే పత్రిని మాత్రం గ్రామాల నుండి పెద్ద ఎత్తున నర్సరావుపేటకు ట్రాక్టర్ల ద్వారా తరలించారు. నర్సరావుపేటలోని గుంటూరు రహదారి నుండి రైల్వే స్టేషన్ వరకు గల అన్ని కోడ్లు ప్రాంతాల్లో పత్రి అమ్మేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. అయితే శనివారం ఉదయం కొద్దిసేపు కురిసిన వర్షం అంతరాయం కలిగించడంతో పత్రిని గ్రామాల నుండి తీసుకొచ్చి సొమ్ము చేసుకుందామని అనుకున్న వారు నిరాశకు గురయ్యారు. శుక్రవారం రాత్రి నుండి పత్రి తీసుకొచ్చి ఎదురు చూసినప్పటికీ ప్రజలు కొనేందుకు రాలేదని తెచ్చిన వారు వాపోయారు. శుక్రవారం సాయంత్రం నుండి వర్షం ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగడంతో పత్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కనిపించే ఉత్సాహం ఈ ఏడాది కనిపించలేదని పత్రిని గ్రామాల నుండి తీసుకుని వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం బేరం లేదు, నమ్ముకొని వచ్చి రైతు తెల్లవారులు నిద్రగాసి ఇక్కడ ఉంటే బేరం లేదు, పత్రి నష్టమైంది. 4 రోజులు 5 రోజులు తిరిగినా కానీ ఇబ్బంది పడతా ఏం చేస్తా, రాత్రి వానలోనే పడుకొని చలికి అల్లాడి తెల్లారి నాకు ఏం చెప్తాను అసలు ఎవరు పంటలేదండి, చాలా నష్టం వచ్చింది. పత్రి చేస్తామండి. ఏటా పొద్దుగు మాటల 7-8 బేరం బాగా జరిగేది. ఈసారి వానబడి బేరం లేదు, తెల్లారి కూడా పెద్దగా బేరం అనుకూలంగా లేదు. మాకు చేసుకొచ్చిన కూలి కూడా. పల్నాడు జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదికను సెప్టెంబర్ 13 నాటికి తయారు చేస్తారని సహాయ సంచాలకులు మురళి తెలిపారు. మనం ఏదైతే ఇప్పుడు ప్రాథమిక అంచనాలతో పంపించామో 10,805 హెక్టార్లు, దీనికి సంబంధించి ఫీల్డ్ టు ఫీల్డ్ ఎన్యూమరేషన్ చేయాల్సిన దానికి మనం టీమ్స్ వేసాము. ఈ టీమ్స్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి 10వ తారీఖు లోపు మనకి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి అప్రూవ్ చేసినటువంటి లిస్టులు మనకి ఇక్కడికి పంపించాల్సినటువంటి పరిస్థితి తర్వాత ఉంది. కాబట్టి ఈ 10వ తారీఖు దీన్ని కంప్లీట్ చేసి 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు దీన్ని సామాజిక తనిఖీ కోసం, సోషల్ ఆడిట్ కోసం అక్కడ మన రైతు సేవా కేంద్రాల్లో ఈ లిస్టులను డిస్ప్లే చేసి, ఇంకా ఎక్కడన్నా కూడా ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే, ఏదైనా రైతులకు సంబంధించిన నష్టాన్ని గుర్తించకుండా ఎక్కడన్నా గ్యాప్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి, వీటిలో తీసుకున్నటువంటి సమాచారంలో కూడా ఎక్కడైనా ఏదైనా తప్పులు ఉంటే, ఒకవేళ వాళ్ళు వేసినటువంటి పంట విస్తీర్ణంలో కావచ్చు, లేదు వాళ్ళ ఫోన్ నంబర్లు కావచ్చు, వాళ్ళ ఆధార్ నంబర్లు తీసుకోవడంలో ఇట్లాంటివి ఏదైనా కూడా ఉంటే కూడా అవన్నీ కూడా తీసుకొని అవన్నీ సరిచేసి పూర్తి లిస్ట్ని మనము 19వ తారీఖుకి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే స్టేట్ లెవెల్కి కలెక్టర్ గారి అప్రూవల్తో. ఇది ప్రభుత్వం తరపు నుంచి మనకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన తర్వాత రైతుల యొక్క ఖాతాలకి డైరెక్ట్గా ఏదైతే మనం ఈ నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని మనం రైతుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందో అది వాళ్ళ ఖాతాలకే ప్రభుత్వం ద్వారా జమ చేయడం జరుగుతుంది. నర్సరావుపేటలోని 3 బావుల సెంటర్లో సాయి ఉత్సవ కమిటీ సభ్యులు దశాబ్ద కాలంగా వినాయక పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నట్లు పండితులు పూర్ణాచారి తెలిపారు. ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తయిందని, 11వ సంవత్సరం కూడా వినాయక స్వామి దయతో నిర్విఘ్నంగా పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. शरीरा
రోడ్లో వేయించి చేసినటువంటి శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి మహాగణపతి సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమితి పూజా కార్యక్రమాలు ఎంతో దేదీప్యమానంగా ప్రారంభమై ఉన్నవి. ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత 5 రోజులు ఎంతో ఘనంగా నిర్వర్తించుకొని 6వ రోజు నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకొని 7వ రోజు కానీ తదుపరి కార్యక్రమాలు మహా అన్నదాన కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా జరుగుతున్నది. గ్రామ సుభిక్షం కోసం, పాడి పంట పశువు శిశువుల కోసం ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎంతో దేదీప్యమానంగా చేస్తున్నారు. కాబట్టి మరి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి పందిరిలో పాల్గొని స్వాముల వారిని పూజించి సేవించి తరించి స్వాముల వారి సంపూర్ణ కృపకు పాత్రవుతారని మరీ ప్రార్థన చేస్తున్నాను. నా పేరు దొడ్డా వెంకటేశ్వర్లు అండి. మన పరంపేట శిశు మందిర్ వెళ్ళే రోడ్లో వెంచేసి ఉన్న వినాయక పందిరిలో 10వ వార్షికోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అలానే స్వామివారి నిమజ్జనం అయిపోయిన తర్వాత గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. భక్తులందరి సహకారంతో ఈ పందిరి విజంతగా నడుస్తుందని తెలియపరుస్తున్నాం. ఇప్పుడు సాయి గణేష్ ఉత్సవ కమిటీ 3 బాల్ సెంటర్ శిశు మందిర్ వెళ్ళే రోడ్డు. వినాయక చవితి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని కాకుమాను బజార్లో వినాయక మండపం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నట్లు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రంగనాయకులు తెలిపారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా రామ్ పరివార్ అభయ గణపతి విగ్రహం మండపంలో ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు రంగనాయకులు మాట్లాడారు. గత 25 సంవత్సరాల నుండి అతి వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నామని, 9 రోజులు పూజలు చేసిన తర్వాత 10వ రోజు అత్యంత వైభవంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ కాకుమాను బజార్ 25వ వార్షికోత్సవం. ఈ 25 సంవత్సరాల నుంచి మాకు సహాయ సహకారాలు ఇచ్చిన మా కమిటీ మెంబర్లకి, అట్లాగే మా చందాదారులకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి 9 రోజులు మన ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 10వ రోజు భారీ ఊరేగింపు జరుగుతుంది. కావున భక్తులు, భక్త మహాశయులు, మన చందాదారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే కేవలం 200 రూపాయలకే మనం ఆల్టో కార్ ఒకటి బంపర్ ప్రైజ్గా పెట్టడం జరిగింది. కావున ఈ కూపన్స్ మన కమిటీ కొరవాళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై గణేష్, జై జై గణేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.